నేను హామీ ఇస్తున్నా, తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు ఏమి ఉద్యోగస్తులు ఏమి సరిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉద్యోగస్తులు మాకు కూడా. ఏమైతుంది, మేము మార్చుకుంటాం మిమ్మల్ని. రిజైన్ చేయొద్దండి, కంటిన్యూ చేయండి. ఇంకోటి చెప్తున్నా, వాళ్ళని దాన్నే చూపించుకుంటారు మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని. ఎక్కడికి పోరు వాలంటీర్లు. మీ అసోసియేషన్ ఉంటే సమావేశం కావండి, మేమందరం మీకు సపోర్ట్ చేస్తానుకున్నాం. మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దండి. ఈరోజు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఇస్తా. నాకు తాడిపత్రిలో మిమ్మల్ని ఉపయోగించుకొని బెటర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తాం. ప్రతి ఒక్క మంచి బాగోగులన్నీ మాకు చేరవేస్తారు. మేము కూడా బ్రహ్మాండంగా మీకు మా సహాయపడతారు. మేము కూడా మీ అందరి సహకారంతో ఏమి చేయాలో, ఊర్లో ఏమి ఇవ్వదు. నీళ్ళు బ్లాక్ అయితేనే ఏడ చూసిన డ్రైనేజ్ పాడైపోయింది ఈ 5 ఏళ్లలో. మీరుంటే, మీరు సహకరిస్తే 50 ఇండ్లలో చెత్త పోయిందా లేదా, 50 ఇండ్ల దగ్గర కాలువ పోతుందా లేదా, 50 ఇండ్లలో ఎన్ని నీళ్ళు వచ్చినాయి, నీళ్ళేమన్నా వాసన వస్తున్నాయా అనేది ఒక సిస్టమ్ పెట్టి రేపు నేను ఊరికి మీరేం అవసరంలే, బటన్ నొక్కితే మున్సిపాలిటీకి చేరుతుంది. వితిన్ 24 hours లో మీ యొక్క సహకారంతో వితిన్ 24 hours లో మేము బ్రహ్మాండం చేయగలం. మీ అసోసియేషన్ ఉంటే అందరు గ్రూప్ కాండి, ఎవరు రిజైన్ చేయాల్సిన పనిలే. ఈరోజు ఉన్నోళ్ళే అట్లా కంటిన్యూ అవుతారు. ఎందుకు కాకూడదు? వాళ్ళు మా పార్టీ మనుషులు అన్నారు, కానీ మీరు పార్టీ మనుషులు కాదు, ప్రజల కోసం సేవ చేసేదానికి ఉన్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. డోంట్ రిజైన్, డోంట్ రిజైన్, వర్క్ ఫర్ ద పబ్లిక్. పబ్లిక్ కోసం పనిచేయండి. మేము వాలంటీర్లను భ్రష్టు పట్టించింది వైఎస్ఆర్ గవర్నమెంట్. మా వాళ్ళు కానీ విజయసాయి రెడ్డి పెద్ద ఆయన 99.9% మన కార్యకర్తలు అన్నాడు. ప్లీజ్ కమౌట్, రండి, రిజైన్ చేయొద్దండి. మీ వల్ల ఇప్పుడుండే వ్యవస్థలో సచివాలయం హెడ్ నుంచి వాలంటీర్ ఒక యూనిట్. ఈరోజు సచివాలయాలు తీసేయలేరు. నేను చెప్తున్నా మంచిదే, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ గుడ్. ఒక పోలీస్ కూడా ఇచ్చారు లాస్ట్కి. వ్యవస్థ మారుతూ ఉంటుంది. ఎన్టీ రామారావు గారు కరుణం సిస్టమ్ తీసేసి ఎంఆర్ఓ సిస్టమ్ వచ్చింది. ఎంఆర్ఓ సిస్టమ్ తర్వాత ఇప్పుడు సచివాలయం సిస్టమ్ వస్తుంది. దాన్ని తక్కువ శ్రమ, ప్రజలకు ఎక్కువ ఉపయోగపడేటట్టుగా ఈ సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టాన్ని అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు కాబట్టి రేపు కొత్త గవర్నమెంట్ వస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సిస్టమ్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళకి పని చేసేది రాలే, పని చేయించుకునేది రాలే. ఎంతసేపు ఉన్నా పార్టీ కోసం వాడినారు. అదే వెరీ గుడ్ సిస్టమ్. డెఫినెట్గా ఈ సిస్టమ్ యాడికి పోదు. ఆ బిల్డింగ్లు ఇవన్నీ కట్టించి ఇంత పెట్టారు, ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని ముందు ఇంత ఉండే ఏమే తహసీల్దారు, మళ్ళీ ఎంఆర్ఓ ఇంత అయింది. ఇప్పుడు సచివాలయం సిస్టమ్ ఇంత అయింది. అంటే చిన్న గుంపులో బ్రహ్మాండంగా తయారవుతారు. కాబట్టి వాలంటీర్స్ ప్లీజ్ హాయిగా ఉండండి, బాగా పనిచేయండి. 10,000 ఇస్తానని చెప్తున్నాడు. ఈ కాలంలో బండల పాలిష్కి పోతే
500 వస్తుంది, 30 రోజులకు 15,000 వస్తుంది. ఏమే ఆటో రిక్షా వాడు నేను రోజు అడుగుతుంటా ఎంత వస్తుందా నీకంటే, సార్ ఇంటికి 300 తీసుకుపోతా, ఎవడన్నా ఎక్స్ట్రా టైం చేస్తా 10,000 వస్తుంది సార్, నీకు 5,000 వస్తుంది. ఇప్పుడు ఏందని చెప్పండి? మజ్జిగ ప్యాకెట్ కొంటే 6 రూపాయలు అవుతుంది, ఎంత కాస్ట్లీ ఉంది. పాలు కొనాలంటే ఎంత కాస్ట్లీ ఉంది. మీది 5,000 చాలా తక్కువ. జగన్మోహన్ గారు మంచోళ్ళు 10,000 చేసినారు. పండగ అయిపోద్దని అందరూ హాయిగా పని చేయండి, మేము మీ వెనకలు ఉన్నాం. ఇప్పుడు రిజైన్ చేయని వానికి నేనైతే వేరే వాళ్ళకైతే నాకు తెలియదు, డెఫినెట్ గా నేను కంటిన్యూ చేస్తా ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీ.